తసదియా ఒకడికి కాల్ చేస్తే మరొకడికి కలిసినట్లుగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాన్ఫరెన్స్ కల్లా తయారైంది. ఇప్పుడు తవ్వుతున్న కొద్దీ బాసులు బయటకు వచ్చేస్తున్నారు. వస్తున్న పేర్లు చూస్తుంటేనే షాక్ అవుతున్నాం. కానీ ఆ బాసులకు ఆర్డర్లు వేసిన బాస్ కూడా లిస్టులోకి వస్తారా రారా అనేదే ఇప్పుడు తెలంగాణలో నడుస్తున్న హాట్ టాపిక్. ఆ పెద్ద బాస్ ఎవరంటారు? ఇంకెవరు? మన యంగ్ డైనమిక్ పొలిటీషియన్ అంటున్నారు. మరి ఆయన దాకా కథ వెళ్తుందా? ఆయన్ను కూడా టచ్ చేస్తారా? చేయగలరా? లెట్ us see. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. 6 రోజులుగా మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును విచారిస్తున్న పోలీసులు కీలక అంశాలు రాబట్టారని తెలుస్తోంది. ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగానే ఉన్నతాధికారుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. అప్పటి ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అడిషనల్ చీఫ్ భుజంగరావు, మాజీ డీసీపీ రాధాకిషన్, డీఎస్పీ తిరుపతన్న పేర్లు ప్రణీత్ రావు చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చెప్పిన సమాచారంతో ఈ 4 ఇళ్లలో పోలీసులు సోదాలు చేశారు. వారి దగ్గర నుంచి ల్యాప్టాప్లు, ఐప్యాడ్లు, ఇతర డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతం ప్రభాకర్ రావు, రాధాకిషన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. వాళ్ళిద్దరూ వ్యక్తిగత పనులపై విదేశాలకు వెళ్లారని సన్నిహితులు అంటున్నారు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో మాత్రం పెను సంచలనంగా మారుతున్నట్టే కనిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారు. ట్యాపింగ్ కోసం ఓ సర్వర్ను ఏకంగా ఓ న్యూస్ ఛానల్ కార్యాలయంలో పెట్టారు. ఈ కేసు వెలుగులోకి రావడంతోనే ఆ ఛానల్ ఎండీ శ్రవణ్ రావు పరారయ్యారు. ఆయన ప్రస్తుతం లండన్లో ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కస్టడీలో శ్రవణ్ రావుతో కలిసి చేసిన ట్యాపింగ్ల గురించి, వాటితో చేసిన దందాల గురించి ప్రణీత్ రావు చెప్పడంతో సదరు న్యూస్ ఛానల్తో పాటు శ్రవణ్ రావు ఇంట్లోనూ సోదాలు చేశారు పోలీసులు. న్యూస్ ఛానల్ ఆఫీసులో ఒక ప్రత్యేక సర్వర్ రూమ్ ఏర్పాటు చేసి వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్కు పాల్పడ్డట్టు ప్రణీత్ రావు చెప్పారు. ఈ కేసులో తన పేరు ఉందని తెలుసుకున్న శ్రవణ్ రావు ముందుగానే లండన్ పారిపోయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ ఉన్నంత వరకు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న ప్రభాకర్ రావు కూడా స్పందించడం లేదు. ఆయన కూడా అమెరికా పారిపోయారని అనుమానిస్తున్నారు. ట్యాపింగ్ కేసు అత్యంత తీవ్రమైనది కావడంతో పోలీసులు అదుపులోకి తీసుకుంటారన్న అనుమానంతో వారు పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. వారిని ప్రశ్నిస్తే అదనపు వివరాలు తెలియొచ్చు, కానీ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయని, త్వరలో అరెస్టులు ఉంటాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. సిట్ దూకుడుగా కేసును కొలిక్కి తీసుకురానుంది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకుని విచారించిన సిట్ ఈ కేసులో అసలు సూత్రధారి ఎవరు అనే విషయాన్ని కూపీ లాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో డీఎస్పీ ప్రణీత్ రావును ప్రశ్నించిన తర్వాత వరంగల్లో పనిచేస్తున్న సీఐలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరు ఎర్రబెల్లి కనుసన్నల్లో పనిచేశారని పోలీసు వర్గాల్లో అందరికీ తెలుసు. దీంతో ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి పేరు రేపోమాపో బయటకు రావచ్చని చెబుతున్నారు. డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు కావడంతో తెర వెనుక ఉన్న పెద్దల జాబితాను విచారణ అధికారులు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు హస్తముండే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే కేటీఆర్ పేరు కూడా బయటకొస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఐటీ మినిస్టర్ హోదాలో ఈ తతంగమంతా ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే ప్రచారం జరుగుతోంది. దీంతో రేపో మాపో ఆయనను కూడా ఈ కేసు విషయంలో నోటీసులు అందే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్కు ప్రతికూలంగా మారాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడంతో ఆ పార్టీలో స్తబ్దత నెలకొంది.
కొన్ని రోజులుగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే మకాం వేశారు. దీంతో పార్టీ నేతలు మౌనంగా ఉండిపోయారు. ఈలోపు రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలోనూ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో ఈ కేసు ఎవరి మెడకు చుట్టుకుంటుందోనన్న భయాందోళన గులాబీ శ్రేణులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో ఇప్పటిదాకా ఈ కేసు గురించి గులాబీ దళం నుంచి ఏ ఒక్క నేత కూడా మాట్లాడే సాహసం చేయలేదు. అంతా తేలుకుట్టిన దొంగల్లా మౌనంగానే ఉన్నారు. అధినేత నుంచి వచ్చిన ఆదేశాలో లేక ఏం మాట్లాడితే ఎక్కడ ఇరుక్కుంటామోనన్న భయమో తెలియదు. కానీ ఇప్పటిదాకా ఈ కేసు గురించి బీఆర్ఎస్ నేతలెవ్వరూ కూడా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు. దీన్ని బట్టి ఈ కేసు సీరియస్నెస్ ఏంటో అర్థమవుతోంది. మరి భవిష్యత్తులో ఈ కేసు ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో చూడాలి.